నాకు చలం గురించి మాట్లాడాలంటే రెండు ప్రధానమైన సంకోచాలు ఉంటాయి. ఒకటి, చలంలో ఏం మాట్లాడారు? చలంలో రచయిత, లేకపోతే చలంలోని గొప్ప వ్యక్తి, లేకపోతే చలంలోని సంఘ సంస్కర్త, లేకపోతే చలంలో ఉన్న కరుణామయుడ, లేకపోతే చలం సమాజంతో యుద్ధం చేసిన ఒక యోధుడుగాన ఎన్నో విభిన్నమైన కోణాలు ఉంటాయి చలం గురించి మాట్లాడాలంటే. దానిని ఒక సమావేశంలో జస్టిఫై చేయడం చాలా కష్టం. అందుకని ఏం మాట్లాడాలి అనేది ఒకటి అర్థం అవుతుంది. రెండు, చలం మీద ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చలం గురించి రకరకాల కథల ప్రచారంలో ఉంటాయి. నేను చలం గురించి మాట్లాడి అది మళ్ళీ ఏదైనా తప్పుగా ధ్వనిస్తే నేను కొంచెం దానికి యాడ్ చేస్తున్నానేమో, నేను సరిగ్గా చలాన్ని ఆవిష్కరించలేను అనే ఒక భయం ఉంటుంది. నాకు చలం చాలా ఇష్టం. చలం రాసిన ప్రతి అక్షరం నేను చదివాను, ముద్రణలో ఉన్నది. అలాగే చలం గురించి వచ్చిన చాలా పుస్తకాలు చదివాను. చలం అర్థం అవ్వడానికి 20 సంవత్సరాల పైగా నాకు పట్టింది. అర్థమయ్యిందని అనుకుంటున్నాను, కానీ ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు ఆవిష్కరించగలుగుతూ మనం తప్పుగా ధ్వనిస్తామా అని నేను చలం గురించి మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడ్డాను. అయితే ఈరోజు తక్కువ సమయంలో చలాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించకుండా చలం గురించి కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. సో అందులో మీకు ఏదైనా చలం గొప్పగా అనిపిస్తే అది చలం గొప్పతనం, చలం తప్పుగా అనిపిస్తే నేను సరిగ్గా చెప్పలేకపోయాను అనుకోండి. ఎందుకంటే నా అభిప్రాయం అది కాదు. ఎక్కడ మొదలు పెట్టాలో కూడా తెలియదు. మిగిలిన వాళ్ళందరి గురించి చెప్పాలనుకోండి. మనం కృష్ణనాథ సత్యనారాయణ గారిది కల్పవృక్షం అర్థం అవ్వలేదంట, లేకపోతే అడవి బాపిరాజు గారిది కోనంగి నారాయణరావు అర్థం అవ్వలేదనొచ్చు, శ్రీ మహాప్రస్థానంలో పదాలు అర్థం అవ్వలేదు అనొచ్చు. కానీ చలం దగ్గరికి వచ్చేటప్పటికి చలం అర్థం కాడంటారు ఒక పుస్తకం చెప్పండి. ఎందుకంటే ప్రధానమైన తేడా, మిగిలిన వాళ్ళందరూ రచయితలు, కవులు, వాళ్ళ కవిత్వాలు పుస్తకాలు రాశారు. కానీ చలం తన జీవితాన్నే రాశాడు వివిధ రూపాల్లో. అందుకే అది అర్థం కావాలంటే చలం అర్థం కావాలి. అందులో ఏదో ఒక పుస్తకం చదివో 10 పేజీలు చదివో ఎక్కడో వినో చలం మీద జడ్జిమెంట్ ఇస్తే అది చాలా తప్పు. మన జీవితంలో కూడా ఇప్పుడు ఇక్కడ మీరు నన్ను చూసి ఇది నేను అనుకుంటే పొరపాటు. ఇది నాలో చిన్న అంశం, నా మొత్తం జీవితం కాదు. అలాగే చలం తెలియాలంటే చలం మొత్తం పుస్తకాలు చదివి అప్పుడు ఒక అభిప్రాయానికి రావాలి. ఏ ఒక్క పుస్తకం మీద చలం మీద అభిప్రాయంలోకి వస్తే అది చాలా తప్పు. అందుకే చలం గురించి ఏం చెప్పాలంటే చిన్న చిన్న సంఘటనలే కొన్ని చెప్తాను. ఎక్కడ మొదలు పెట్టాలి? నేను చిన్నప్పుడు 8th క్లాస్లో ఉన్నప్పుడు మాకు ఒక పద్యం ఉండేది. నుత జల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృత వ్రత ఒక బావి మేలు, మరి బావులు 100 కంటే ఒక సత్క్రతువు మేలు, తత్క్రతు శతంబు కంటే సుతుడు మేలు, తత్సుతు శతకంబున కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగన్. నన్నయ్య గారి పద్యం మహాభారతంలో ఆది పర్వంలో శకుంతల దుష్యంతుడితో చెప్తారు. ఈ పద్యం ఇప్పుడు ఎందుకు చెప్పారు అంటే ఇందులో ఏంటంటే 1000 నూతుల కంటే, మనం నుయ్యి బావి పర్యాయ పదాలుగా వాడతాం, కానీ రెండింటికి తేడా ఉంటుంది. నుయ్యి అంటే మనం నీళ్లు చేదుకునేది, చేతితో తోడుకొని తీసేది. బావి అంటే దిగి తీసుకునేది. సో మంచినీరు నూతులు 100 కంటే ఒక బావి మేలట. అటువంటి 100 బావుల కంటే ఒక క్రతువు మేలట, ఒక యజ్ఞం. అటువంటి 100 క్రతువుల కంటే ఒక సుతుడు మేలు. అటువంటి ఒక 100 మంది కొడుకుల కంటే ఒక సూనృత వాక్యము మేలు అని శకుంతల దుష్యంతులు చెప్తుంది. అప్పుడు నేను మొట్టమొదటిగా ఈ పద్యం ఎందుకు చెప్పానంటే సూనృతం అనే పదం అప్పుడే నేను ఫస్ట్ విన్నాను. నిజాయితీ అని చెప్తారు, నిజాన్ని అది అంతకంటే చాలా ఎక్కువ. సూనృతం అనేది నిజాయితీ కంటే చాలా ఎక్కువ. త్రికరణ శుద్ధిగా అంటాం, మనస వాచ కర్మేణ అంటే మన ఆలోచనలే మనం మాట్లాడగలగడం, మనం మాట్లాడుతున్నట్టే మనం బ్రతకగలడం, మన బ్రతుకునే మనం మాట్లాడడం. ఈ మూడింటికి మధ్య తేడా లేకుండా ఉండగలగడం, త్రికరణ శుద్ధిగా బ్రతకగలగడం, అది సూనృతం. అది మామూలు మనుషులకు సాధ్యం కాదు. అది చేయగలిగిన వాడు నిజమైన ఋషి అవుతాడు, అంతేగాని ప్రవచనాలు చెప్పిన ఋషులు అవుతాడు. అటువంటి ఋషి, అటువంటి ఆ సూనృతం అనే పదం 8th క్లాస్ తర్వాత నాకు మళ్ళీ చలం సాహిత్యంలో విపరీతంగా కనిపిస్తుంది. ఆయన చాలా పదం వాడుతుంటాడు, సూనృతం 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 సూనృతం. నా వరకు ఆ సూనృత వ్రతుడు దుష్యంతుడి గురించి మనం చదువుకున్నాం, తెలియదు. నాకు వరకు ఆ సూనృత వ్రత అంటే నాకు చలమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అలాగే బతికాడు, ఏ విధమైన ఇది లేకుండా తన మనసుని, తన ఆలోచనలతో సహా మనం కొన్ని చేస్తున్న పనులే మనం చెప్పుకోలేము.
మన ఆలోచన చెప్పాలంటే అది చాలా 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 కష్టం. మనిషికి రకరకాల ఆలోచనలు వస్తాయి. నిస్సంకోచకంగా తన ఆలోచనలతో సహా బయట పెట్టుకున్నవాడు చలం. అందుకే చలాన్ని విపరీతంగా ద్వేషించిన వాళ్ళు కూడా చలం యొక్క నిజాయితీని కొంచెం కూడా శంకించారు. అది చలం యొక్క గొప్పతనం. ఆ శూన్రత వ్రతుడుగా ఆయన బతికాడు. ఇది చలంలో ఒక విషయం. ఈ రెండు, చలం గురించి ఆయన స్త్రీల కోసం చలం పడిన తపన. చాలామంది చెప్తారు అడిగితే, అసలు మొట్టమొదటి స్త్రీవాది ఎవరు రచయితలలో కవులలో అంటే చలం మూడవవాడు అని కొందరు చెప్తారు. అంటే మొదటి వాళ్ళు ఎవరు? కందుకూరి వీరేశలింగం గారు. రెండవవారు ఎవరు? గురజాడ అప్పారావు గారు. మూడు చలం. ఇంతవరకు ఎవరికి కూడా సందేహాలు ఉండవు. కానీ చలమే మొదటివాడని నమ్మేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే కందుకూరి వీరేశలింగం గారు కానీ గురజాడ అప్పారావు గారు కానీ కొన్ని సామాజిక రుగ్మతల మీద యుద్ధం చేశారు. అంటే ఒక కన్యాశుల్కం మీదో, ఒక వితంతు వివాహం మీదో, బాల్య వివాహాల మీదో, వాటి మీద వాళ్ళు గొడవాడారు. కానీ సంపూర్ణంగా స్త్రీ గురించి నిజమైన తపన పడిన వాడు ఇచ్చారు. అందుకే తెలుగులోనే కాదు, మొట్టమొదటి ప్రపంచంలోనే మొదటి స్త్రీవాది చలవేనేమో. అంటే అతను మనస్ఫూర్తిగా ఎందుకు అలా చేశాడు? చాలా చిన్నప్పుడు చలానికి వాళ్ళ నాన్న చాలామంది పిల్లలు ఉండేవారు. ఎవరిని సరిగ్గా చూసేవాడు కాదు, భార్యని సరిగ్గా చూసేవాడు కాదు, వ్యసనపరుడు, కుటుంబాన్ని పోషించేవాడు కాదు. చలం వాళ్ళ అమ్మ నాన్నగారు తాతగారు వాళ్ళే పోషించేవారు. చలం గారి ఇంటి పేరు కొమ్మూరు సాంబశివరావు గారి ప్రఖ్యాత డిటెక్టివ్ రైటర్ ఉంటాడు కదా, ఆయన చలం అన్న కొడుకే. అయితే చలం గారి తర్వాత అమ్మమ్మ గారి ఇంట్లో పెరగడం వల్ల గుడిపాటి వెంకటచలం అయ్యాడు. ఈ తండ్రి ఎప్పుడు రావడం, ఇంటికి రావడం, ఆ తల్లిని బాధ పెడుతూ ఉండడం చూసేవాడు ఫస్ట్ నుంచి కూడా చలం. ఆమె అలా ఒక రోగిగా ఉండడం, అతను అలా పిల్లల్ని కంటూ ఉండడం, మంచం మీద ఉండడం, చలానికి తండ్రి అంటే చాలా కోపం ఉంది. అది మొదట పడింది బాల్యంలో. ఆ తర్వాత చలం చిన్నప్పటి నుంచి కూడా ఈ త్రికాల సంధ్య వనర్చి ఇవన్నీ కూడా చాలా పద్ధతిగా ఆయన పెరిగినవాడు. స్కూల్లోకి వెళ్తే చలాన్ని కుర్రోళ్ళందరూ ఏడిపించేవాడు. ఇది చాలా అబ్బకుళ్ళ ఉండేవాడు. అబ్బాయిలందరూ కూడా బులింగ్ చేసేవారు అనమాట. అందుకని అబ్బాయిలతో కలవకుండా చలం ఎక్కువ అమ్మాయిల స్నేహంలో ఉండేవాడు. సో చలం స్నేహితులు చిన్నప్పుడే బాల్య వివాహాలకు అది గురవుతూ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కూడా చలం చూశారు. తర్వాత చలం చెల్లి అమ్మనికి పెళ్లి చేస్తారు. ఆమెకి ఆ పెళ్ళి అంటే అస్సలు ఇష్టం ఉండదు. చిన్నప్పుడు చలం ఏమీ చేయలేకపోతాడు. ఎలాగన్నా ఈ పెళ్ళి ఆపేలా అనుకుంటాడు. కానీ స్కూల్లో చదువుకునే కుర్రోడిగా ఏమీ చేయలేకపోతాడు. ఆ పెళ్ళి అయిపోతుంది. చలం తాతగారికి ఆ పెళ్ళి ఇష్టం ఉండదు, అమ్మమ్మకి ఆ పెళ్ళి ఇష్టం ఉండదు. అయినా కూడా ఆ పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఆ అమ్మాయి కొద్దిగా యుక్త వయసుకు వచ్చాక ఈ శోభనం ఏర్పాటు చేస్తారు. ఆ అమ్మాయి నాకు వద్దు అని ఏడుస్తుంది. చలంకి అర్థం అది ఎందుకు వద్దు అని ఏడుస్తుంటే ఉత్తరం రాశాడు ఆ బావగారికి. అతను కొంచెం పెద్దవాడే వయసులో. ఇది కార్యం అంటున్నారు కదా, అది ఇద్దరికి సంబంధించింది కదా, ఇప్పుడు వద్దని ఏడుస్తుంది, మరి నువ్వెందుకు ముందుకు వస్తున్నావు, ఇద్దరికి ఇష్టం అవ్వాలి కదా అని చెప్పి. అంటే ఇటువంటివన్నీ నేర్చుకుంటుందని చెప్పే నేను ఇప్పుడు ఆవిడ తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నానని అతను తిరిగి సమాధానం రాశాడు. అది ఎలాగన్నా ఆపేయాలని కుర్రోళ్ళని తమ్ముడిని అందరినీ పోగొట్టి తండ్రితో గొడవ పడ్డాడు సార్. తండ్రితో గొడవ పడితే తండ్రి కొడతాడు, మొత్తానికి ఏమి చేయలేకపోతాడు. ఆ తర్వాత చిన్నప్పుడు తండ్రి పిల్లలు అస్తమానం కొడుతుండేవాడు. అందుకే అతను భయపడిపోయి నాన్నకి కనబడకుండా పోయి అమ్మమ్మ దగ్గర దాక్కునేవాడు. ఆమె కథలు చెప్పేది, ఈ రామాయణాలు భారతాలు కథలు. సీతమ్మ వారి కథ చెప్పి ఆ సీతమ్మ వారు ఏడిచి ఉత్తర రామాయణంలో అడవిలో పంపిన తర్వాత భూమి రెండుగా చీలిపోయి అందులో పడిపోయిందంటే అది చలానికి ఎంతో బాధనిస్తుంది. ఒక స్త్రీని గొప్ప స్త్రీగా చెప్పేది, గొప్ప భామామణి. ఆవిడ ఇంత కష్టం ఎందుకు పడాల్సి వచ్చింది, ఆవిడ ఎందుకు భూమిలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఈ చిన్నప్పటి నుంచి పడిన ఆలోచనలే చలాన్ని గొప్ప స్త్రీవాదిగా తయారు చేసింది. ఆ తర్వాత ఆ చెల్లి అమ్మడికి అత్తవారింట్లో కూడా గొడవలు అవుతూ ఉంటాయి. ఆవిడ బాగా చూడరు, ఆవిడ ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. అప్పుడు ఈయన కందుకూరి వీరేశలింగం పేరు వాడి బెదిరించాడు ఆ ఉత్తరాల్లో. నేను వీరేశలింగం గారికి ఉత్తరాలు రాస్తాను ఇవన్నీ చెప్పి బెదిరించేటప్పటికి వాళ్ళు ఈసారి ఒక స్టేజ్లో అతను వెళ్ళి వాడు బావ వెళ్ళి చలం చెల్లిని బతిమాలుతాడు. ఇంక నేను నిన్ను బాగా చూసుకుంటాను, నీ కండిషన్లు అన్నీ ఒప్పుకుంటాను, నువ్వు మీ అన్నయ్య ఉత్తరాలు రాయకని. అప్పుడు చలంకి అర్థమవుతుంది తిరగబడి బెదిరించాలి అని చెప్పి. కానీ అది తాత్కాలికమే అని కూడా చలం అనుకుంటాడు. సో ఇవన్నీ కలిపి చలాన్ని ఒక గొప్ప స్త్రీవాదిగా తయారు చేయడానికి బలమైన పునాదులు వేసి ఇది ఎంతవరకు వెళ్ళిందంటే ఒకానొక టైంలో ఇంట్లో ఇబ్బందులు పడుతున్న అది తండ్రి ద్వారా కానీ భర్త ద్వారా కానీ
అమ్మాయిలు స్త్రీలు వాళ్ళు చలానికి ఉత్తరం రాయమంటావా అని ఇంట్లో బెదిరించే స్థాయికి వెళ్ళింది. అంత బలమైన ఆలంబనగా ఒక మొత్తం తెలుగు రాష్ట్రాలకి చలం నిలబడ్డాడు అనమాట. చలం అంటాడు, స్త్రీకి శరీరం ఉంది, దానికి వ్యాయామం కావాలి. స్త్రీకి మెదడు ఉంది, దానికి జ్ఞానం కావాలి. స్త్రీకి హృదయం ఉంది, దానికి అనుభవం కావాలి. ఈ విషయం పట్టిన ఈ దేశానికి నేను స్త్రీ గురించి చెప్తే ఏమర్థం అవుతుంది? వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు బేసిక్గా ఏమీ గుర్తించలేదు. తిరిగి ఏమంటారంటే పాశ్చాత్య నాగరికత మోజులో పడి నేను పిచ్చి ప్రేలాపలు ప్రేలుతున్నానని వీళ్ళు అంటారు అన్నది. ఇదే మొదలుతో చలం స్త్రీ అనే పుస్తకం రాశారు. చలం సాహిత్యంలో తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఒకటి. చలం ఎవరన్నా చదవాలంటే చలం నవల చదవకూడదు. చలానికి నవల చదవక ముందు చలం స్త్రీ చదవాలి, చలం మ్యూజిక్స్ చదవాలి, చలం ప్రేమలేఖలు చదవాలి, చలం బిడ్డల శిక్షణ చదవాలి. ఈ 4 చదివితే చలం ఆలోచనలు చాలా విషయాలు అర్థమవుతాయి. అప్పుడు చలం నవల్స్ చదవాలి, అప్పుడు చలం నాటకాలు చదవాలి. అవి ఎలా ఉంటాయంటే 1921 నుంచి 1947 వరకు రాశాడు చలం. 21లో ఏదన్నా నవల అంటే 8 నవలు రాశాడు. 8 స్త్రీ ప్రాధాన్యతలోనే వెళ్తాయి. అదే టైంలో నాటకాలు రాశాడు. నాటకాలు కలిపి ఒక 47 రాశాడు. ఏదైనా ఒక పీరియడ్లో ఒక నవల, ఒక నాటకం, అప్పుడు చలం రాసిన వ్యాసాలు చదివితే మొత్తం 3 అంతర్లీనంగా ఉండే ఏకసూత్రత ఒకటే ఉంటుంది. అది చలం జీవితంలో జరిగే విషయం. చలం నవలల్లో ఉండే స్త్రీ పాత్రలన్నీ కూడా చలం అనుభవాలే. లేకపోతే అది చలమే, లేకపోతే అలా ఉందామనుకుంటున్న చలం, లేకపోతే అలా ఉండాలనుకుంటున్న చలం. అలాగే చలం నాటకాలలోని పురుష పాత్రలు కూడా చలమే. చలం ఏం చెప్తాడు? స్వేచ్ఛ కావాలంటాడు. ఏది స్వేచ్ఛ? స్వేచ్ఛ వేరు, స్వతంత్రం వేరు. స్వాతంత్ర్యం అంటే మనం చేసే పని, తంత్రం, చేసే పని, ఇండిపెండెన్స్. స్వేచ్ఛ అంటే మనకు నచ్చినట్టు ఆలోచించడం, మనం నచ్చినట్టు పని చేయడం కాదు స్వేచ్ఛ అంటే. అది ఓన్లీ స్వాతంత్రమే. నచ్చినట్టు ఆలోచించగలగాలి. నచ్చినట్టు ఆలోచించలేమా? ఆలోచించలేము అనేదే చలం చెప్తున్నాడు. ఎందుకు ఆలోచించలేము? పుట్టుకతోనే మన మీద ఒక మతం అని, సాంప్రదాయం అని, ధర్మం అని, కులం అని రకరకాలుగా కండిషన్ చేసేస్తున్నారు మన మైండ్ని. అందుకని మనం ఆలోచించలేము. మనం ఆలోచించాలంటే ఏం చేయాలి? స్వేచ్ఛకి ఏం కావాలి? ఏది స్వేచ్ఛ అంటే ఆత్మ వైశాల్యం స్వేచ్ఛ. మనిషి ఆత్మ నూన్యతతో అంటే ఇన్ఫీరియారిటీతో, ఆత్మనూన్యతతో ఇరుకుగా అయిపోతాడు. లేకపోతే సుపీరియారిటీతో ఒక దాంతో కూడా మనసు ఇరుకుగానే అయిపోతుంది. ఈ రెండిటిల్లోంచి మనిషి ఎవాల్వ్ అవ్వాలి, స్వేచ్ఛ రావాలి. ఆ స్వేచ్ఛ ఆత్మ వైశాల్యాన్ని ఇస్తుంది. ఆ ఆత్మ వైశాల్యంతో వచ్చిన శాంతే సుఖం అంటే. అంతేగాని మైదానంలో చెప్పినట్టు రాజేశ్వరిలా వెళ్ళిపోవడం అది స్వేచ్ఛని చలం చెప్పలేదు. అది మోహానికి ఉదాహరణగా చెప్పాడు. ఇది స్వేచ్ఛ. దీన్ని అర్థం చేసుకోమని చలం చెప్పాడు. అది చాలామంది అర్థం చేసుకోలేదు. చాలామంది చలం గురించి ఏం చెప్తారంటే చలం చివరిలో మారిపోయాడు. చాలా తప్పు. చలం చివరిలో ఇచ్చిన ఇంటర్వ్యూ ఉంది, యూట్యూబ్లో కూడా దొరుకుతుంది. బాలాంశ రజనీకాంతరావు గారితో చాలా ఖచ్చితంగా చెప్పాడు. నేను ఎందుకు అసలు చలం గురించి చలమనే మాట్లాడతాడు. ఈ చలం అన్నవాడు నన్ను వదలలేదు అంటాడు. నేను ఎందుకు ఈ చలాన్ని తప్పించుకొని వెళ్ళిపోలేకపోతున్నాను, ఎందుకు ఈ స్త్రీల గురించి ఇలా కొట్లాడాను, ఇంకా పెద్ద అంటే అసలు నేను అన్నది ఎవరు అనే స్థాయిలోకి చలం వెళ్ళాడు. అయితే రజనీకాంతరావు గారు స్పెసిఫిక్గా అడిగాడు, అంటే ఆ విషయాల మీద నీ అభిప్రాయాలు మార్చుకున్నావు అని. లేదు, ఆ విషయం రాయాల్సి వస్తే ఇంకా పదునైన పదజాలంతో రాస్తాను నేను. అలాగే చలం నేను సంఘాన్ని విమర్శించేనని అనలేదు. చలం నాలో కనపడుతున్న మాలిన్యాన్ని, నా మనసులో నేను ఎంత ఎవాల్వ్ అవుదాం అనుకుంటున్నా, ఎంత నేను మార్చుకుందాం అనుకుంటున్నా, ఇంకా ఎక్కడో నాలో కనపడుతుంది. కులాల మధ్య తేడా ఉండకూడదు అంటున్నా నేను ఎక్కడో ఒక మూల కులాన్ని బట్టి మనిషిని వేరుగా చూస్తున్నానేమో, అలాగే లింగాన్ని బట్టి మనిషిని వేరుగా చూస్తున్నానేమో, లేకపోతే వర్గం ధనాన్ని బట్టి వేరుగా చూస్తున్నానేమో. ఇంకా 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 నేను మారాలని నా ఆలోచనలనే నేను రాశాను. అది వాళ్ళని అనుకుని వాళ్ళు అనుకుంటున్నారు. నేను వాళ్ళని ఎవరిని రాయలేదని అంటారు, నేను నా గురించే రాశాను. అయితే వీళ్ళందరూ ఏంటంటే చలం మీదే దండెత్తారు. చలం వ్యక్తిగత జీవితం మీదే దండెత్తారు. చలాన్ని చాలా విసిగించారు. కానీ చలం నన్ను చూస్తే నాకు సోక్రటీస్ గుర్తొస్తాడు. చలం ఎక్కడా మారలేదు. ఎలా యుద్ధం చేసాడో మొదటి నుంచి చివరి వరకు అలాగే యుద్ధం చేశాడు.
స్త్రీ స్వేచ్ఛ కోసం ఎలా తప్పించాడో అది తన ఇంట్లోంచే మొదలెట్టాడు. చలంకి చిన్నప్పుడే పెళ్ళయింది. చలం కాలేజీలోకి వెళ్తూ భార్యను తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేశాడు, కాన్వెంట్లో. అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. అసలు నువ్వు కాన్వెంట్లో జాయిన్ చేయడం, అందులో అమ్మాయిని చదివించడం అని చెప్పి చివరికి ఎంతంటే చలం మామగారు ఆర్థికంగా ఉన్నవాడే కానీ డబ్బులు ఇవ్వని చెప్పాడు. చలం తాతగారిని సపోర్ట్ చేసేవాడు కానీ ఆయన చనిపోయాడు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా చలం భార్యను చదివించాడు. ఆమె స్కూల్లో చదివిస్తూ ఈయన కాలేజీలో చదివించాడు. చలం భార్యకు చెప్తాడు, నీకు ఇష్టమైనట్టు నువ్వు ఉండు, నీ మనసు చెప్పినట్టు నువ్వు, నీ హృదయం చెప్పినట్టు చెయ్యి, నీ బుద్ధి చెప్పినట్టే నువ్వు పాటించు. ఎవ్వరు చెప్పినా నువ్వు వినకో, చివరికి నేను చెప్పినా కూడా నువ్వు విను, నీకు నచ్చినట్టే నువ్వు చెయ్యని చెప్తాను. ఆమె చదువుకొని దేశంలో మొట్టమొదటి మహిళా ఇన్సూరెన్స్ ఏజెంట్ అయ్యింది. అంతేకాదు ఆమె మొట్టమొదట విజయవాడకి మహిళా మేయర్ అయ్యింది. అదంతా ఆ స్వేచ్ఛ చలం ఇంట్లోనే వచ్చింది. చలం చేసిన ఈ స్త్రీలలో ఇంకోటి ఏంటంటే, చలంకి ఒక వదిలి గారు ఉండేవారు, బాల్య వితంతు. 8-9 సంవత్సరాల్లోనే భర్త చనిపోయాడు. ఆమె ఇంట్లో బాల్య వితంతువుగా పడుతున్న ఇబ్బందులు తట్టుకోలేక ఆవిడ పారిపోయి చలం దగ్గరికి వెళ్ళింది మద్రాసు. అప్పటికి చలం మామగారు సపోర్ట్ లేక, తాతగారు లేక ఇబ్బందులు పడుతున్నాడు. కానీ ఈమె వచ్చింది, నేను ఇంకా అక్కడ ఉండలేను చలం, నాకు ఆశ్రయం ఇయ్యని. సరే ఉండమన్నాడు. మరి నువ్వు ఏంటంటే నాకు డాక్టర్ అవ్వాలంటే నన్ను డాక్టరే చేయాలి. అంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా చలం ఆమెను డాక్టర్ మెడిసిన్ చేశాడు. అయితే ఆమె తర్వాత చాలా గొప్ప డాక్టర్ అయ్యారు. విజయవాడకి మొట్టమొదట హిందూ మహిళా డాక్టర్. అప్పటి వరకు మిషనరీసే డాక్టర్స్గా ఉండేవారు. మొట్టమొదటి హిందూ మహిళా డాక్టర్ ఆమె అయ్యారు. ఆమె పేరు కూడా రంగనాయకమ్మ గారే. ఆ తర్వాత ఆవిడ చలం కుటుంబానికి చాలా వెన్నుదన్నుగా ఉంటారు చివరి వరకు కూడా. ఈసారి ఏం చేసేవారు, చాలామంది రకరకాల కారణాల్లోంచి పిల్లల్ని కానీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయేవారు. పిల్లల్ని వాళ్ళు ఎవరు తీసుకోవద్దు అనుకుంటున్నాము, దే డోంట్ వాంట్ టు క్లెయిమ్. వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఒక రక్షణ సమితి లాంటి స్థాపించి ఆ పిల్లలందరినీ వీళ్ళు చేరదీసి, పిల్లలు లేని వాళ్ళు ఎక్కడున్నారో ఎతికి వాళ్ళకి కన్విన్స్ చేసి, కులం మతం ఏం పట్టించుకోకుండా ఈ పిల్లలందరినీ వాళ్ళకి దత్తతలు ఇచ్చేవారు. అలా ఎంతోమంది పిల్లల్ని చలం వాళ్ళు కాపాడారు. చివరికి ఒక పాపని, చలంకి 4 పిల్లలు, అప్పటికే 1, 2, 3 4 పిల్లలు ఉన్నప్పుడు ఒక పాపని ఎవరో తీసుకోవడానికి రాకపోతే రోజుల పాపని తను తీసుకొచ్చి వాళ్ళ భార్య పక్కనే పడుకోబెడతాడు. ఆ అమ్మాయిని పెంచారు. ఆ అమ్మాయి చిత్ర. ఆవిడ తర్వాత ఫస్ట్ వాళ్ళ ఇంట్లో మొదట పెళ్లి చేసుకున్నది ఆ అమ్మాయి. తర్వాత ఇంకొక అమ్మాయి కూడా పుడతారు. తర్వాత ఎవరు, ఒక పాప, ఆ అమ్మాయి పేరు ఏదో ఉంటుంది. ఆ అమ్మాయికి చిన్నప్పుడే పెళ్లి చేశారు. తల్లిదండ్రి చనిపోయారు. అమ్మమ్మ దగ్గర పెరిగింది. ఆవిడకు చిన్న తమ్ముడు కూడా ఉండేవాడు. ఈసారి ఆ అమ్మమ్మకి ఆరోగ్యం బాగుంది. ఆవిడ ఎక్కువ కాలం బతకలేదు కాబట్టి అత్తవారింటికి తీసుకెళ్ళిపోతారు. మీ దగ్గరే ఉంచుకోండి అని. కానీ ఆ అమ్మాయి ఏముందంటే, నేను ఇక్కడ ఉండనని చెప్పి అతను పెళ్లి చేసుకున్న వాడితో ఉండనని చెప్పి. ఇవన్నీ చలం కథల్లో కూడా కనపడతాయి, వివిధ కథల కింద కనిపిస్తాయి. ఇవే చలం జీవితంలో జరిగిన సంఘటనలు కూడా. 10 సంవత్సరాల అమ్మాయి కాళ్ళు తెంపేసి వచ్చేసింది. సో అమ్మమ్మకి ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు ఎవరో చెప్పారు, అక్కడ ఒక రక్షణ సమితిని విజయవాడలో ఏదో పెట్టారు, అక్కడికి తీసుకెళ్ళండి అని. కానీ వాళ్ళు చిన్నపిల్లల్ని తీసుకుంటారు. మరి ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి, మీరు వెళ్ళండి అని. ఇంత పెద్ద పిల్లల్ని ఎవరో దత్తత తీసుకోరు అని ఆ అమ్మాయిని కూడా చలమే పెంచుకున్నారు చలవాళ్ళే. ఆ అమ్మాయి నర్తకి. ఆ తర్వాత అమ్మాయి ఎంతో సేవ చేసింది, రకరకాల మనుషులకు సేవ చేసింది రమణస్థానంలో. అంటే ఒక కుష్టు రోగికి, అందరూ వదిలేసిన కుష్టు రోగికి, అందరూ వదిలేసిన గుడ్డివాడికి, వాళ్ళందరికీ కూడా రమణస్థానం అనేది చలం 49 సంవత్సరాల వయసులో వాళ్ళ వదిన గారు డాక్టర్ చనిపోయాక ఇక ఈ తెలుగు దేశం మీద విరక్తి పుట్టేసి ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు, అరుణాచలం. అక్కడ 25 ఏళ్ళు ఉన్నాడు. అక్కడ ఆమె ఎంతో సేవ చేస్తారు, ఆ నర్తకి ఆమె. అది ఎంతవరకు వెళ్ళిందంటే, చలంలోని కరుణ, ఒక బాబు పుట్టాడు. కానీ రకరకాల కారణాల వల్ల ఆ బాబుని ఆ తల్లిదండ్రులు చూసుకోలేదు. ఆ తండ్రి 25 ఏళ్ళ కుర్రోడు తండ్రి అంటే, అతని స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో నాకు తెలియట్లేదు, నువ్వేదో దారి చెప్పు, లేదనుకో నేను చాలా బలమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఈ కుర్రోడు విషయంలో. అంటే మేము పారాయణం ఏదో చేస్తామన్నట్టు చెప్పాడు. చంపేయడం ఇంకేదో చెయ్యాలి, నువ్వు అంత నిర్ణయం తీసుకోకు, ఏదో చేద్దామంటాడు ఫ్రెండ్. అంత టైం కూడా లేదు. ఆయన చలానికి అభిమాని. తిరుపతిలో చదువుకుంటున్నప్పుడు చలాన్ని 1-2 సార్లు వెళ్ళి కలిశారు. సో ఈ 7 రోజులు 8 రోజుల కుర్రోడిని పట్టుకొని అరుణాచలం వెళ్ళారు. కర్నూలు నుంచి రాత్రి చేరారు. ఆ కుర్రోడిని హోటల్లో పెట్టారు, చూసుకోండి హోటల్ వాళ్ళకి. వెళ్ళి చలం ఇంటికి వెళ్ళారు. ఇది కథ అని చెప్పారు. చలం అడిగిన మొట్టమొదటి బాబు ఏడింది, ముందు అతను తీసుకురండి అని. ఆ కుర్రోడిని ఒక నిధి దొరికినట్టు తీసుకున్నారు చలం.
ఆ అబ్బాయి ఇప్పుడు భీమిలిలో ఉన్నాడు. 69లో పుట్టాడు ఆ అబ్బాయి. ఆయన భీమిలిలో ఒక ఆశ్రమం ఉంటుంది, చలం పేరుని. ఆశ్రమంలోనే అతను ఇప్పుడు కూడా స్టిల్ లైఫ్. అతన్ని ఆ రోజుల కుర్రోడి నుంచి చలమే పెంచారు. ఇదంతా చలంలోని కరుణమై. ఇక రచన సైడ్ చూస్తే చలం రచనల్లో అప్పటి వరకు నడిచిన భాష వేరు. మీరు ఆ నవల్స్ అన్నీ చూస్తే విశ్వనాథ సత్యనారాయణ గారు కానీ, అడవి బాపిరాజు గారు కానీ, ఈవెన్ చివరికి చలం రాసిన మొట్టమొదటి శశిరేఖ కూడా గ్రాంధికులు ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ఏదైతే చదువుతున్నామో అంటే ఒక పూర్తి వాడుక భాష కాదు, గ్రాంధికం కాదు, చదవడానికి అందంగా ఉండే భాష ఏదైతే ఉందో ఆ భాష మొదలైంది చలంతోనే. అది మొట్టమొదటి దైవం ఇచ్చిన భార్య చలం రాశారు. దానికి ముందు మాట మన గిడుగు రామూర్తి పంతులు గారే ఆయన ముందు మాట రాశారు. దానికి ఆ దైవం ఇచ్చిన భార్య నుంచి తెలుగు నవలల్లో మనం వేరే భాషకు వస్తాం. చాలామంది చలం శైలి చాలా బాగుంటుంది, చలం శిల్పం చాలా బాగుంటుంది, చలం నుడికారం చాలా బాగుంటుంది. అంటే చలం యొక్క భాషను పొగిడిన వాళ్ళలో చలం అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా విశ్వనాథ సత్యనారాయణ గారికి అస్సలు ఇష్టం ఉండదు. ఈయన మైదానికి వ్యతిరేకంగా నవలే రాశాడు ఆయన, చిలీల కట్టని చెప్పి. ఆయన కూడా అతను చాలా గొప్ప నుడికారం రాస్తాడు, అద్భుతమైన వర్ణనలు ఇస్తాడు. ఎంతో గొప్పవాళ్ళనే మా వాళ్ళు పద్యాలు రాసేవాళ్ళు కూడా వాళ్ళలా ఎంగిలి వర్ణనలు ఇతను చెయ్యడు, తనదైన వర్ణన చేస్తాడని చల్లని కూడతాడు. కానీ చలవంటాడు ఫీల్ అంటారేంటయ్యా, నేను చెప్పిన విషయాన్ని వినండి. అతను చలం ఎప్పుడు అతను రచయిత నన్ను అనుకోలేదు. అతను ఇది నా భావావేశాన్ని నేను ప్రకటిస్తున్నాను అంతే. నేను చెప్పదలుచుకున్న విషయాన్ని నేను చెప్తున్నాను, నేను రచయితంగా నేను అనుకోలేదు. అసలు చలాన్ని రచయితగా చేసిన వాళ్ళు చలం స్నేహితులు ఇద్దరు, కృష్ణశాస్త్రి గారు, చింతా దీక్షితులు గారు. ఈయన రాసింది వాళ్ళు చాలా బాగుంది, నువ్వు రాయాలని వారు. వాళ్ళు చాలా బాగుంది అన్నారు కాబట్టి ఈయన రాసేవాడు. అలా 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 ఆయన రచయిత అయ్యాడు. అని అతను ఎప్పుడు రచయిత అని చెప్పుకోలేదు, నేను రచయిత నేను అనుకోలేదు కూడా. రచన నా బై ప్రోడక్ట్ అని చెప్పాడు అంతే. పిల్లల్ని బిడ్డల శిక్షణ అంటే చలం సమభావం అన్నది ఓన్లీ పురుషులు స్త్రీలు అనే కాదు, కులపరం, మతం పరం, ఈవెన్ వయో ఎవరైనా కూడా ఒక మనిషిని ఇంకో మనిషి డామినేట్ చేయడానికి చలం వ్యతిరేకం. ప్రతి మనిషి స్వేచ్ఛగా పెరగాలి. అసలు స్కూలు, విద్యా విధానం, పరీక్షా విధానాన్ని చలం నమ్మలేదు. పిల్లల్ని అలా జాయిన్ చేయలేదు స్కూల్లో. విని ఆ పిల్లలకి ఎలా సరదాగా ఉండాలో ఎగ్జిబిషన్ తీసుకెళ్తాడు. పెద్ద కూతురు సౌరీసు, నాన్న ఆవిడే మా ప్రిన్సిపల్ అని చెప్పింది. ఇంతకుముందు చలం అమ్మాయిని కొట్టింది అని విన్నాడు చలం. నువ్వు వెళ్ళావు, నేను లాగి కొట్టి నేను ఇక్కడ ఉంటాను పర్లేదని చెప్పాడు. నాన్న కొట్టింది ప్రిన్సిపల్ కాదు, అప్పుడు నన్ను వైస్ ప్రిన్సిపల్ కొట్టింది, ఈవిడ మా ప్రిన్సిపల్ అని చెప్పింది. ఆ పిల్లలకు కూడా చలం అంటే చాలా ఇష్టం ఉండేది. వాళ్ళు చలాన్ని సినిమా తీసుకెళ్దాం అనుకుంటారు, కానీ డబ్బులు లేవు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే చలం రాసిన కొన్ని పుస్తకాలన్నీ తీసి విజయవాడ రైల్వే స్టేషన్లో అమ్మకానికి పెట్టారు. 10 ఏళ్ళ అమ్మాయి, 9 ఏళ్ళ అబ్బాయి, 2-3 కలిపి. పొద్దున్నే సాయంత్రంగా కూర్చుంటే ఎవరో కొనలేదు పుస్తకాలు. అందులో ఏదో 1-2 మామూలు మ్యాగజైన్లు కొన్నారు చలమే గారు. ఇంటికి వచ్చి చలం పెద్ద కూతురు సౌరి సెంటర్ ఏం రాసేవన్నా మంచి పుస్తకాలు రాయట్లేదండి, ఎందుకు ఇలాంటివి రాసేవాళ్ళు, ఎందుకంటే ఎవరో కొనట్లేదండి. అప్పటికి వాళ్ళకి చలం పుస్తకాల యొక్క విలువ తెలియలేదు. తర్వాత పెద్ద అయిన తర్వాత ఆయన ఎంత గొప్ప రచనలు చేశాడు అనేది వాళ్ళకి అర్థమైంది. ఇలా చెప్పుతూ వెళ్తే చలంలో ఎన్నో గొప్ప విషయాలు ఉంటాయి. కాకపోతే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మొత్తం సమాజం అంతా ఒకవైపు, చలం ఒక్కడో ఒకవైపు. యుద్ధం చేశాడు. ఎంత యుద్ధం చేశాడు! ఆయన చిన్నపిల్లల్ని, ఆయన పిల్లల మీద ప్రేమతో చిన్నపిల్లలందరినీ చేరదీసి దత్తతిస్తుంటే ఇతను ఏదో చేస్తున్నాడని చెప్పి కేసులు పెట్టారు ఇతని మీద. కోర్టులు కేసులు అయ్యి, ఈ హాస్పిటల్లో ఏదో జరుగుతున్నాయి కార్యక్రమాలని, ఇవే చుట్టాలు కూడా చలం ఇంటికి వచ్చినట్టు వచ్చేవారు. వచ్చి లోపల ఏం జరుగుతుంది 2-3 రోజులు హాస్పిటల్లో గమనించేవారు. ఏమీ జరిగినట్టు అనిపించింది కదా, వాళ్ళు పోయేవారు. కంటిన్యూస్ పై అనమాట. ఈ కుటుంబం వెలివేశారు. చివరికి చలం భార్య ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వీళ్ళకి రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయ్యి రాజమండ్రి వెళ్తే చలానికి ఎవరు వీళ్ళు అద్దెకి ఇవ్వలేదు. అప్పుడు ఊరి చివర ఉండే ఒక పశువుల పాకలో వాళ్ళు కాపురం చేశారు. ఆయన అలాగే ఉన్నాడు, కానీ ఆయన పద్ధతులను అతను మార్చుకోలేదు. అందుకే నేను సోక్రటీస్తో పోల్చాను. సోక్రటీస్ని బతిమాలతారు, నీ ఉపన్యాసాల కుర్రోళ్ళు పాడైపోతున్నాం కాబట్టి ఆయన శిక్ష చేశారు, నువ్వు విషం దాగి తెచ్చిపో అని చెప్పి. ఆఖరి రోజు వరకు కూడా ఇక నేను ఇటువంటి ఉపన్యాసాలు ఇవ్వను అని నువ్వు ఒప్పుకొని నేను వదిలేస్తాం, లేకపోతే ఇక్కడి నుంచి దేశం నుంచి వెళ్ళిపోయి నేను వదిలేస్తాం. అతను రెండింటికి ఒప్పుకో, నేను తప్పు చేయలేదు, విషయం దాకా చనిపోతానన్నాడు చివరి వరకు. అలాగే చలం కూడా చివరి వరకు ఎక్కడ ఆయన పంతాన్ని మార్చుకోలేదు.
ఆయన దేన్ని నమ్మాడో దాన్నే అలాగే బ్రతికాడు, అలాగే చేశాడు. రమణస్థానంలో ఉన్నప్పుడు, రమణస్థానం అంటే రమణ మహర్షి ఆశ్రమంలో బోస్ కాంపౌండ్ అని ఇప్పుడు కూడా ఉంది అక్కడ. అందులో ఒక ఇంట్లో వీళ్ళు ఉండేవారు, దాన్ని రమణస్థానం అనేవారు. నేను ఎప్పుడు నాకు తిరువన్నమల వెళ్తే నేను ఖచ్చితంగా బోస్ కాంపౌండ్లోనే అద్దుకుంటాను. చాలా దగ్గరగా చూసిన, చాలా ఉన్న ప్లేస్లో మనం ఉన్నామనే ఫీలింగ్ వస్తుంది. చాలా సమాధి కూడా అక్కడే ఉంటుంది. ఆ రమణ స్థానంలో ఉన్నప్పుడు ఏ సంపాదనలో వీళ్ళకి లేకపోయినా కనీసం 100 నుంచి 150 మంది ప్రతిరోజు భోజనం చేసేవారు. వాళ్ళకు ఉన్నదే పెట్టేవారు. అది అలాగే నడుస్తుంది. చరవ అంటాడు, నాకు ఎప్పుడు కూడా పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వలేదు, లేకపోతే పిల్లలు ఉద్యోగాల్లోకి వెళ్ళలేదు, రేపు డబ్బు ఎలాగొస్తుంది అవి నన్ను ఎప్పుడు బాధించలేదు. ఇక్కడ సొరకాయ దొరకలేదేంటి, ఈ ఊర్లో పప్పు ఉడకట్లేదేంటి, ఇవాళ మల్లె పువ్వులు విచ్చుకోవట్లేదేంటి, నా చింతనలు ఎప్పుడు ఇటువంటివే అంటాడు. పెద్ద పెద్ద విషయాలు నన్ను ఎప్పుడు బాధించలేదు, చిన్న చిన్న విషయాల్లోనే నేను బతికానని చెప్తాను. ఎంతోమంది వచ్చేవారు, వాళ్ళకి అంబలు కాసేవారు. ఎవరో ఒక అతన్ని గుడ్డివాడిని కుటుంబం తీసుకొచ్చి రోడ్డు మీద వదిలేసింది. వాళ్ళ చెలవాళ్ళు తీసుకొచ్చారు, అతనికి స్నానాలు అయ్యి చేయించి బట్టలు అయ్యి వేసి అతనికి రోజు తిండి అది పెట్టి 5 సంవత్సరాలు పోషించారు. ఇంకొక కుష్ఠరోగి రంగస్వామి అని ఉంటాడు, అతని ఇంట్లో వాళ్ళే పంపించారు, భార్య పిల్లలు కలిపి. అతన్ని కూడా తీసుకొచ్చారు. ఆ నర్తకే అతని శరీరాన్ని అంతా శుభ్రం చేసి, ఆ రోజుల్లో కుష్ఠరోగి అంటే భయపడేవారు దగ్గరికి వెళ్ళడానికి, నర్తకి స్వయంగా అలా సేవ చేసింది. అలాగే ఇంకొక ఆమె క్యాన్సర్ పేషెంట్, యూరోపియన్, ఆవిడ అంతే శరీరం ఇలా పెచ్చులుగా వచ్చేస్తుండేది క్యాన్సర్తో. ఆ దగ్గరికి ఎవరో వెళ్ళేవారు కాదు, నర్తకి వెళ్ళి సేవ చేసింది. నర్తకంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, 10 సంవత్సరాల అమ్మాయి, చలం దగ్గరికి వచ్చి పెరిగిన అమ్మాయి, ఆ అమ్మాయే సేవ చేసేది. చివరికి చనిపోయినప్పుడు కూడా దుర్గంధం వస్తుందని ఆ ఇంటి వైపు ఎవరో వెళ్ళలేదు. ఆ నర్తకే ఆవిడ మీద ఆ శవాన్ని శుభ్రం చేసి అందంగా ముస్తాబు చేసి ఆ క్రిమేషన్ చేసింది. ఈవెన్ చాడ్విక్, రమణ మహర్షి గురించి చదివిన అందరికీ చాడ్విక్ తెలుస్తాడు. రమణాశ్రమంలో చాలా బాగా పనిచేసాడు అతను చాలా కాలం. అతను రమణ మహర్షి చనిపోయాక కూడా ఆశ్రమం అస్తవ్యస్తంగా ఉందని వెనక్కొచ్చాడు. వచ్చిన ఆ చాడ్విక్ కూడా అనారోగ్యానికి గురయ్యాడు, అక్కడ చనిపోయాడు. చలవాళ్ళే అతను చూశాడు. అలా ఎంతమందినో చూశాడంటే ఆర్థికంగా వాళ్ళకి ఏమీ లేకపోయినా, అంటే ఇది లేదు అనేది వాళ్ళకి ఎప్పుడు ప్రతిబంధకం కాలేదు. మనం అందరం ఎలా తింటున్నామో ఎవరన్నా అక్కడికి వెళ్ళడమే. మొదట్లో చలాన్ని మానసిక వైద్యుడు అనుకునేవాడు, మానసిక వైద్య నిపుణుడు అనుకునేవాడు. నేను డాక్టర్ని కాదు అని చలం చెప్పుకోవాల్సి వచ్చింది. చలం దగ్గరికి వెళ్ళి వీళ్ళ బాధలు అందరూ చెప్పేవారు. చలం అంటే నా దగ్గరికి వచ్చి వాళ్ళ బాధ అంతా చెప్తున్నారు, నేను ఏం చేయగలను, నీ దగ్గరికి వచ్చానండి అంటాడు ఒక అతను సన్నాడు. ఎందుకంటే మీ ఎదురుగా కూర్చుంటే నాకు ప్రశాంతంగా ఉందంటాడు. నేనే అశాంతితో చచ్చిపోతున్నాను, వీటికి ప్రశాంతత ఏంటి అనుకుంటాడు. సో వాళ్ళు వచ్చి నాకు బాధ చెప్పుకునేవారు. చెప్పుకుంటే సరే ఉండండి, అయితే ఏమి చేయాలో నాకు తెలియక ఇక్కడే ఉండమని అనేవాడట. వాళ్ళు అలా ఉండేవారు. అలా ఎంతమందినో చూశారు. ఆ చివరికి 1979 ఆ ప్రాంతాల్లో చలం చనిపోయాడు. చలం సాహిత్యంలో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆ 4 మొదట చదవాలి: స్త్రీ, మ్యూజింగ్స్, ప్రేమలేఖలు, బిడ్డల శిక్షణ. ఆ తర్వాత చలం నవలలు చదవాలి. స్త్రీ యొక్క ఉన్నతి పరిణామ క్రమం ఎలా ఎవాల్యుయేట్ అయింది అంటే, శశిరేఖ ఏమంటుంది, ఇద్దరు మనుషుల మధ్య బంధానికి ప్రధానంగా మోహంతో మొదలైన బంధం, మోహం తీరిపోయిన తర్వాత ఆ బంధం ఒక గుదిబండలా తయారవుతుంది. మోహం ప్రాతిపదిక మీద పెళ్లి చేస్తే చివరికి మిగిలేదు గుదిబండే, అక్కడే ఆగిపోతుంది శశిరేఖ. కానీ ఆ తర్వాత ఎలాగెళ్ళాలి, ఆ నెక్స్ట్ దైవం ఇచ్చిన భార్యలోకి వెళ్ళాలి. ఒక స్త్రీ తన ఆత్మోన్నతిని ఎలా పొందాలో దైవం ఇచ్చిన భార్యలో పద్మావతి చెప్తారు. చలం ఏం చెప్తాడంటే, స్త్రీ ఎప్పుడూ కూడా ఆత్మ వైశాల్యంతో ఉన్నతంగా మారాలి. అటువంటి ఉన్నతంగా మారిన స్త్రీని పురుషుడు ఆరాధించాలి, గౌరవించాలి. ఆ స్త్రీ ద్వారా పురుషుడు ఉన్నతుడవుతాడు, పురుషుడు స్వయంగా అవుతాడని చలం చెప్పాడు. అది చలానికి స్త్రీ మీద ఉన్న ప్రేమ. స్త్రీ ఉన్నతంగా అయినప్పుడే ఆ పురుషుడు అవుతాడు. అది ఆఖరి నవల్లో మనకి జీవితాదర్శం లాలస అనే పాత్ర ద్వారా మనకు తెలుస్తుంది, అటువంటి స్త్రీ లాలస. సో చలం నవలలో అలా ప్రతిదీ కూడా అది వెరీ క్లియర్గా. అలాగే చలం మగవాడు ఎలా డెవలప్ అవుతూ వస్తున్నాడు అనేది చలం నాటకాలలో కనిపిస్తుంది, కానీ అవన్నీ స్త్రీ ద్వారానే. సో స్త్రీని ఎంతో గొప్పగా ఆరాధించిన వాడు చలం. అంటే చలం చెప్పుకుంటాడు, చలం చిన్నప్పుడు రఘువర్మ చిత్రం లక్ష్మీదేవిని చూసి, ఆ సౌందర్యం చూసి లక్ష్మీదేవిని ప్రేమించాడు. చలం కూడా జీవితాంతం కూడా చలం అనుకునేవాడు, తన ఊహలలో ఉండే ఒక గొప్ప స్త్రీ తన జీవితంలోకి వస్తుంది అనుకునేవాడు. ఒక సందర్భంలో లీలగారు వస్తే అలాగే వచ్చింది అనుకుంటాడు, కానీ ఆ లీలగారి చలం స్వేచ్ఛగా ప్రతిబంధకంగా అవుతుంది.
అది అతని బేసిక్ అండ్ ప్రిన్సిపల్కే వ్యతిరేకం, అది మళ్ళీ కాదు అనుకుంటాడు. ఎందుకు నేను అనుకుంటున్న మహోన్నతమైన స్త్రీ నాకు తారసపడట్లేదు పూర్తిగా అనుకోవడానికి కారణం చివరికి సమాధానం చలమే ఎత్తుక్కుంటాడు. అసలు ముందు నేను మహోన్నతుడిని అవ్వాలి కదా, నాకు అటువంటి స్త్రీ తారసపడాలంటే, లేకపోతే ఎలా జరుగుతుంది, ముందు నేను పెరగాల కదా అనుకుంటాడు. అందుకని ఎందుకంటే చలం గురించి సమాజంలో ఏర్పడిన ఎన్నో అభిప్రాయాలు చాలా తప్పు. అది కాదు చలం అంటే. అది చెప్పడం కోసమే నేను కొద్దిగా చలం గురించి మాట్లాడతాను.